భారత స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు చాలా పేర్లు గుర్తొస్తాయి కదా. కాని ఒక పేరు మాత్రం ఒక ప్రత్యేకమైన స్ఫూర్తినిస్తుంది. ఆయనే షహీద్ భగత్ సింగ్. ఆయన జీవితం ఒక ఆరని జ్వాలలాంటిది. తరతరాలకు వెలుగునిచ్చే ఆయన కథను ఈరోజు మనం కొంచెం వివరంగా చూద్దాం. ఈ ఒక్క మాటతోనే ఆయన కథలోకి మనం వెళ్ళిపోవచ్చు. ఎంత శక్తివంతమైన మాటలివి! అంటే శరీరాన్ని చంపగలరేమో గాని ఆలోచనలకు మరణం లేదని ఎంత బలంగా చెప్పారో చూడండి. ఆయన వారసత్వం ఎందుకు శాశ్వతమైనదో ఈ వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఒక యోధుడు ఉదయించాడు. అసలు భగత్ సింగ్ అనే ఒక సామాన్య యువకుడు దేశం మొత్తం గర్వించదగ్గ ఒక లెజెండ్గా ఎలా మారాడు? ఆయనలో ఆ విప్లవ జ్వాల ఎక్కడ, ఎలా మొదలైంది చూద్దాం. జస్ట్ 23. ఒక్కసారి ఆలోచించండి. ఆ వయసులో చాలామంది కెరీర్ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. కానీ భగత్ సింగ్ దేశం కోసం తన జీవితాన్నే అర్పించారు. నిజంగా ఈ చిన్న సంఖ్య వెనక ఉన్న త్యాగం, ధైర్యం, దేశభక్తి మాటల్లో చెప్పలేనివి. ఆయన ప్రయాణం ఎలా మొదలైందో చూడండి. మొదటిగా ఆయన పుట్టిందే దేశభక్తి నిండిన కుటుంబంలో. ఆ తర్వాత కేవలం 12ఏళ్ల వయసులో జలియన్వాలా బాగ్ దురంతం ఆయనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఆ సంఘటన ఆయన మనసులో ఒక చెరగని గాయం చేసింది. ఇక అక్కడినుంచి ఆయన దారి స్పష్టమైపోయింది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి తన జీవితాన్ని పూర్తిగా దేశానికే అంకితం చేసేశారు. ఇక రెండవ భాగానికి వస్తే విప్లవస్వరం. చాలామంది భగత్ సింగ్ను ఒక యాక్టివిస్టుగా మాత్రమే చూస్తారు. కాని ఆయన అంతకంటే చాలా ఎక్కువ. ఆయనొక గొప్ప ఆలోచనపరుడు, ఒక సిద్ధాంతకర్త. భవిష్యత్ భారతం ఎలా ఉండాలో ఆయనకొక క్లియర్ విజన్ ఉండేది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంకులాబ్ జిందాబాద్ అని వింటూ ఉంటాం కదా. భగత్ సింగ్ దృష్టిలో ఇంకులాబ్ అంటే కేవలం బ్రిటిష్ వాళ్లని దేశం నుంచి పంకించేయడం మాత్రమే కాదు. ఆయనకు విప్లవమంటే సమాజంలో ఉన్న పేద, ధనిక, కుల, మత అసమానతలను రూపుమాపడం. అంటే ఒక పూర్తి సామాజిక, ఆర్థిక మార్పు తీసుకురావడం, మొత్తం సిస్టమ్నే మార్చడం. సో ఆయన విజన్లో ఏముంది? 1 సోషలిజం అంటే ఆర్థిక సమానత్వం. 2 లౌకికవాదం, మతాల పేరుతో గొడవలు లేని దేశం. ఇంకా ఆయనకు యువత మీద చాలా నమ్మకముండేది. అందుకే వాళ్లలో స్ఫూర్తి నింపడానికి నౌజవాన్ భారత్ సభను స్థాపించారు. మరి ఈ ఆలోచనలన్నీ ఆయన కార్ల్ మార్క్స్, లెనిన్ లాంటి వాళ్ల రచనలు బాగా చదవడం వల్ల వచ్చాయి. అంటే ఆయన పోరాటమేదో ఆవేశంతో చేసింది కాదు, దాని వెనక ఒక బలమైన ఐడియాలజీ ఉంది. సరే, ఆలోచనలు బాగున్నాయి. మరి వాటిని ఆచరణలో ఎలా పెట్టారు? ఆయన జీవితంలో 2 చాలా ముఖ్యమైన ఘట్టాలున్నాయి. ఆ చర్యలే ఆయన్ని ఒక నిర్భయ విప్లవకారుడుగా చరిత్రలో నిలబెట్టాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీలో బాంబులు వేసిన తర్వాత ఆయన చెప్పిన సమాధానం ఇది: చెవిటివారికి వినిపించాలంటే గొంతు బిగ్గరగా ఉండాలి అని. వాళ్ల ఉద్దేశం హింస కాదు, తమ నిరసన గొంతును బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టిగా వినిపించడం అంతే. అదేదో గుడ్డిగా చేసిన దాడి అస్సలు కాదు, అదొక పక్కా ప్లాన్. చూడండి, వాళ్లు వేసిన బాంబులు చాలా తక్కువ పవరున్నవి, ఎవ్వరికీ దెబ్బలు తగలకూడదని. బాంబులు వేశాక వాళ్ల ఆశయాలు ఏంటో వివరిస్తూ కరపత్రాలు చల్లారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని గట్టిగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పారిపోలేదు, కావాలనే లొంగిపోయారు. ఎందుకంటే కోర్టు విచారణను తమ వాదన వినిపించడానికి ఒక స్టేజ్లా వాడుకోవాలని. ఇప్పుడు ఆయన యాక్షన్ నుంచి ఆయన ఆలోచనల వైపు వెళ్దాం. జైల్లో ఉన్నప్పుడు, ఉరిశిక్ష ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కూడా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు. కాని ఈసారి ఆయన ఆయుధం తుపాకీ కాదు, కలం. ఆ జైలు గోడల మధ్య ఆయన ఆలోచనలు మరింత పదునెక్కాయి. భగత్ సింగ్లో ఈ 2 కోణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు లాలా లజ్పత్రాయ్ మరణానికి ప్రతీకారంగా యాక్షన్ తీసుకున్న విప్లవకారుడు, అసెంబ్లీలో బాంబేసిన ధైర్యశాలి. మరోవైపు యువత కోసం నౌజవాన్ భారత్ సభను స్థాపించిన ఆర్గనైజర్. జైల్లో కూర్చుని నేను నాస్తికుడిని ఇందుకు లాంటి లోతైన వ్యాసాలు రాసిన ఒక గొప్ప ఆలోచనాపరుడు. ఈ 2 కలిస్తేనే భగత్ సింగ్. చివరికి ఆయన్ని ఉరితీయడానికి కారణమైన కేసు లాహోర్ కుట్ర కేసు.
బ్రిటిష్ అధికారి జాన్ శాండర్స్ను హత్య చేశారన్న ఆరోపణలపై భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను విచారించారు. ఆ కేసులోనే వారి మరణశిక్ష పడింది. వాళ్లు భగత్ సింగ్ను ఉరితీశారు. దాంతో కథ అయిపోయిందనుకున్నారు. కాని వాళ్లు పొరబడ్డారు. అది ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. ఆ త్యాగం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ఆరని జ్వాలను రగిలించింది. మార్చి 23, 1931. ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను ఉరితీశారు. మన దేశ చరిత్రలో అదొక మర్చిపోలేని గంభీరమైన రోజు. అందుకే ప్రజలు ఆయనకొక బిరుదు ఇచ్చారు, షహీద్-ఏ-ఆజం, అంటే గొప్ప అమరవీరుడు అని. ఇది ప్రభుత్వం ఇచ్చింది కాదు, ప్రజలు తమంతట తాముగా ప్రేమతో, గౌరవంతో ఇచ్చుకున్నది. అది ఆయన స్థానమేంటో చెబుతుంది. ఉరికొయ్య ముందు నిలబడి ఆయన నవ్వారట. ఆ నవ్వు, ఒక్క నవ్వు, బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక సవాల్లాంటిది. నిరంకుశత్వానికి ఎదురు నిలబడటానికి ఒక సింబల్గా మారిపోయింది. మరణం కూడా నన్ను భయపెట్టలేదని చెప్పినట్టుగా ఉంది ఆ నవ్వు. ఆ ధైర్యమే లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. ఆయన కల ఒక న్యాయమైన, సమానమైన, స్వేచ్ఛా భారతదేశం. మరి ఇన్నేళ్ల తర్వాత ఆయన కలకన్న ఆ దేశానికి మనం ఎంత దగ్గరగా ఉన్నాం? ఆ కలను నిజం చేయడంలో మనందరి బాధ్యత ఎంత? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.